అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ వీడిన మబ్బు. రచయిత గోవిందరాజు సీతాదేవి గారు. ఇక కథలోకి వెళితే, ఇదిగో అదిగో అనుకుంటూ ఉండగానే కొత్త సంవత్సరం ఆనందోత్సాహాల రెక్కలల్లార్చుకుంటూ వచ్చేసింది. అంటే ఒక సంవత్సరం గడిచి మరో సంవత్సరంలోకి అడుగుపెట్టినట్లే. వయసుతో పాటు అనుభవము పెరుగుతున్నట్లే. అయితే గత జీవితపు అనుభవాలు భవిష్య జీవితానికి కరదీపికలు కావాలి. అలా కాకుంటే సుధామ చదివే పుస్తకాన్ని మడిచి కళ్ళు మూసుకొని కుర్చీలో వెనక్కి వాలాడు. కాలం ఎంత విలువైనది, గడిచిన క్షణం మరి రాదు. అయితే ఈ కాలం విలువని ఎందరు అర్థం చేసుకుంటున్నారు? ఎవరి సంగతో ఎందుకు? తన భార్య సుచిత్ర కాలం విలువని అర్థం చేసుకుంటుందా? సుధామ మనసులో గతకాలపు జ్ఞాపకాల పుటలు తెరచుకున్నాయి. తమ పెళ్ళై ఇప్పటికీ 6 సంవత్సరాలు గడిచిపోయినాయి. 6 సంవత్సరాల కాలం ఎంత దీర్ఘమైనది. తమ పెళ్ళి పెద్దలు కుదిర్చినదే. పెళ్లి చూపులప్పుడు సుచిత్ర తల ఎత్తి చూడలేదు, పెదవి కదిపి మాట్లాడలేదు. ఇందుకు తను బాధపడలేదు. ఎంత చదువుకున్న ఆడపిల్లలైనా పెళ్లి చూపులు అనేసరికి సిగ్గుపడటం సహజం అనుకున్నాడు. చూడగానే సుచిత్ర నచ్చటం వల్ల పెళ్ళి చాలా క్లుప్తంగా చేయమని చెప్పాడు పెళ్లి కూతురు తండ్రితో. తన మాటకి సుచిత్ర తండ్రి కళ్ళల్లో కనిపించిన ఆనంద బాష్పాలని చూసి తృప్తిగా నవ్వుకున్నాడు. తనకి వయసు 34. కొన్ని కారణాల వల్ల కాలేజీ లెక్చరర్ ఉద్యోగం ఉన్నా పెళ్లిని వాయిదా వేసి చివరికి సుచిత్రని చూసి చూడగానే ఒప్పుకున్నాడు. పెళ్లి అయిపోయింది. తన అన్నా వదినలు ఇంకా తమకి సెలవు లేదంటూ వెళ్ళిపోయారు. వెళుతూ అన్నారు అన్నగారు, ఎలాగూ నువ్వు ఇల్లు, ఇంటికి కావలసిన అవసరాలు ముందే ఏర్పరచుకున్నావు కనుక సుచిత్రని వెంటనే తీసుకువెళ్ళి కాపురం పెట్టేయ్ అని ఆయన బాధ్యత అయిపోయినట్లు వెళ్ళిపోయాడు. అల్లుడు, ఇవాళ ఆ మొదటి రాత్రి వేడుక కానిచ్చేసి అంటూ నసిగాడు మామగారు. ఆ ఏర్పాట్లు ఇక్కడ వద్దు. సుచిత్రని హైదరాబాదు తీసుకువెళ్ళి అక్కడ నుంచి బెంగళూరు, మైసూర్ హనీమూన్కి వెళ్తాం అన్నాడు. ఈ మాటలు తనే చెప్పవలసి వచ్చినందుకు కాస్త బిడియపడుతూ, అలాగే బాబు, మాకేం అభ్యంతరం లేదు అలాగే అంటూ లోపలికి వెళ్ళిన మామగారు గంట గడిచినా బయటకు రాలేదు. వారి కోసం ఎదురు చూసి విసుగెత్తి తనే లోపలి హాలులోకి వెళ్ళాడు. మామగారు అని పిలుస్తూ. మామగారు వచ్చి కన్నీళ్లతో తన చేతులు పట్టుకొని, అల్లుడు గారు, అన్యథా భావించకండి. ఒక్క ఆడపిల్లే కనుక గారం చేశాం కాస్త. ఆ గారం మా కొంప ముంచుతుందని అనుకోలేదు బాబు. ఆయన గొంతులో నుంచి మాటలు రావటం లేదు. ఏమైంది? అర్థం కానట్లు చూస్తూ అడిగాడు. అది నీతో రావటానికి ఇష్టపడటం లేదు. నయానా భయానా చెప్పి చూశాం బాబు. అంటే అర్థం కాలేదు ఇంకా సుధామకి. అంటే మరేం లేదు. కొన్నాళ్ళాగిన తర్వాత మేము ఆయన నిలువెల్లా వనకసాగాడు. సుధామ కనుబొమలు ముడిపడినాయి. మనసు షాక్ తిన్నట్లుగా అయ్యింది. సుచిత్రతో మాట్లాడాలి అన్నాడు ఎంతో కష్టం మీద. అలాగే, సరే అలాగే. ఆయన కంగారుని అణచుకుంటూ లోపలికి వెళ్ళాడు. 10 నిమిషాలు, పావుగంట గడిచినా ఆయన రాలేదు. అసహనాన్ని అణచుకుంటూ తనే లోపలికి వెళ్ళాడు. సుచిత్ర మోకాళ్ళ మీద తల వంచుకొని కూర్చొని ఉంది. తల్లి దగ్గర కూర్చొని బ్రతిమలాడుతూ ఉంది. అల్లుడు అక్కడికి రావటం చూసిన ఆవిడ చప్పున లేచి అవతలికి నడిచింది. సుచిత్ర అతి మెల్లగా పిలిచాడు. సుధామ గొంతు విని త్రుళ్ళిపడి తలెత్తి చూసి టక్కున లేచి నిల్చుంది. నువ్వు నా వెంట రావటం లేదు అడిగాడు. సుచిత్ర మాట్లాడలేదు. నాకు జవాబు కావాలి. 2 నిమిషాలు వెయిట్ చేసి అన్నాడు. నేను వెళ్ళిపోతున్నాను. సుచిత్ర ఒలకలేదు, పలకలేదు. సుధామ ఆత్మాభిమానం దెబ్బతిన్నట్లుగా ఫీల్ అయిపోయాడు. రక్తం ఉడికిపోతూ ఉండగా అక్కడి నుంచి బయటికి వచ్చేశాడు. క్షణాల్లో బట్టలు సర్దుకొని సూట్ కేస్ తీసుకొని బయటకి వస్తుంటే మామగారు అల్లుడి చేతిలోని పెట్టెని అందుకోబోయాడు. సుధామ ఇవ్వకుండా చకచకా వెళ్ళి ఆటో ఎక్కేశాడు. అల్లుడు గారు, త్వరలోనే అమ్మాయిని తీసుకొని వచ్చి మీ దగ్గర దించుతాను. మీరు కోపగించుకోకండి. సుధామకి ఆయన వినయం చిర్రెత్తిస్తోంది. ఈ పెళ్ళి సుచిత్రకి ఇష్టం లేదా? సూటిగా చూస్తూ అడిగాడు.
మామగారు జవాబు చెప్పకుండా తల వంచుకున్నాడు అపరాధిలా. చెప్పండి, ఎందుకు చేశారు? రెట్టించాడు సుధామ. అదేం లేదు బాబు, అదేం లేదు. కారణం చెప్పమని గద్దిస్తూ మీరడిగితే ఏం చెప్పను? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. అందుకని. ఇంకా ఆయన నోటి నుంచి ఒక్క అక్షరం బయటకి రాలేదు. సుధామ ముఖం ఎర్రగా కందిపోయింది. కారణం మీరు చెప్పరు, నాకు అర్థం కాదు అన్నాడు కోపంగా. హైదరాబాదులో బస్సు దిగి ఆటోలో ఇల్లు చేరేసరికి రాత్రి 9 గంటలు కావస్తోంది. సూట్ కేస్ తీసుకొని గేటు దాటి లోపలికి రాబోతుండగా ఎదురుగా కనిపించాయి నూతన దంపతులకి స్వాగతం సుస్వాగతం అన్న రంగురంగుల బల్బులతో వెలుగుతున్న వాక్యాలు. సుధామ భారంగా ఒక్కో అడుగు వేస్తూ లోపలికి అడుగు పెట్టాడు. ఇల్లంతా కడిగి ముగ్గులు పెట్టారు. ద్వారాలకి మామిడాకుల తోరణాలు కట్టారు. ఇవన్నీ తన స్నేహితుడు నాగేశ్వరరావు చేసి ఉంటాడు అని అర్థమై దీర్ఘంగా నిట్టూరుస్తూ పెట్టె క్రింద పడేసి వాలు కుర్చీలో కూలబడ్డాడు. పెళ్లి కూతురేది? నాగేశ్వరరావు చప్పున దగ్గరికి వచ్చి అడిగాడు. సుధామ కళ్ళు మూసుకునే ఉండిపోయాడు. అలా ఉన్నావేమ్రా? ఏం జరిగింది? ఇద్దరం వస్తున్నామని ఫోన్ చేశావుగా? సుధామ మౌనం నాగేశ్వరరావుని భయపెట్టసాగింది. ఏదో జరగరానిది జరిగి ఉంటుంది అనుకుంటూ టీ చేసి తెచ్చి ఇచ్చాడు. వద్దురా. సుధామ టీ కప్పు అందుకోలేదు. అలా అనకు. అంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చావు. ప్లీజ్ తీసుకో. నాగేశ్వరరావు ప్రాధేయపడుతుంటే సుధామ కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఎలాగో లేచి కూర్చొని టీ తాగాడు. సుధామ, డైనింగ్ టేబుల్ మీద అన్నీ రెడీగా పెట్టాను. కాసేపు ఆగి స్నానం చేసి భోజనం చెయ్యి. ఇదిగో నీ ఇంటి తాళం చెవులు అని అందించి వెళ్ళిపోతూ అనుకున్నాడు. వీడిని ఇవాళ ఒంటరిగా వదిలేసి విషయం రేపు కనుక్కునే ప్రయత్నం చేయటం మంచిది అని. నాగేశ్వరరావు వెళ్ళిపోయాడు. సుధామ అలా చాలాసేపు కూర్చొని లేచి బట్టలు మార్చుకొని స్నానం చేసి అప్పుడు వచ్చాడు బెడ్రూంలోకి. గది కిటికీ తలుపులు తెరిచే ఉన్నాయి. ఆరు బయట వెన్నెల శ్వేత సముద్రంలా పొంగి పొరలుతూ ఉంది. అక్కడక్కడ ఆకాశంలో నక్షత్రాలు జరీ చుక్కల్లా మెరుస్తున్నాయి. కిటికీ దగ్గరగా ఉన్న కొబ్బరి చెట్టు చిరుగాలికి కదులుతూ తన వైపు ఆసక్తిగా తొంగి తొంగి చూస్తున్నట్లుగా అనిపించసాగింది. మంచం మీద పరిచిన మల్లెలని గులాబీ రెక్కలని విసుగ్గా కిందకి తోసేసి దిండు మీద వాలిపోయాడు. తను ఈ రోజు కోసం ఎన్నెన్నో కలలు కన్నాడు. ఇల్లాలిని తెచ్చుకునే ముందే ఇంటికి కావలసిన అన్ని సామానులని అమర్చుకొని శాంతిగా ఆనందంగా దాంపత్య జీవితం గడపాలని పెళ్లిని చాలా సంవత్సరాలు వాయిదా వేశాడు. అనుకున్నట్టుగా అన్నీ కూర్చుకొని సుచిత్ర మెడలో మంగళసూత్రం కట్టాడు. కానీ విధి వెక్కిరించింది. ఎందుకిలా జరిగింది? సుచిత్ర రాను అనటానికి కారణం ఏమిటి? వాళ్ళు చెప్పరు. తనకు అర్థం కాదు. ఎలా? సుధామ తల వేడెక్కిపోయింది. కాలం కరిగి కరిగి సాగిపోతూనే ఉంది. సుధామ 4 రోజులు కాలేజీకి వెళ్ళలేదు. సెలవు క్యాన్సిల్ చేసుకొని కాలేజీకి వచ్చిన సుధామకి శుభాకాంక్షలు తెలుపుతూ తోటి లెక్చరర్లు అడిగారు. మిస్సెస్ సుధామని ఎప్పుడు చూపిస్తారు? రాలేదు, వచ్చిన తర్వాత. ఎప్పుడొస్తారు? మరో ప్రశ్న. చెప్తాను కదూ అంటూ వారిని తప్పించుకోవడం కష్టమైపోయింది సుధామకి. రోజులు గడుస్తున్నాయి. క్యాలెండర్లో కాగితాలు మారిపోతున్నాయి. కానీ మామగారి నుంచి ఉత్తరం లేదు. సుధామ మనసులో పెళ్లి కూతురు అలంకరణలో అందంగా మెరిసిపోతున్న పెళ్లినాటి సుచిత్ర మెదులుతూ ఉంది. ఒక్కో పండగ వస్తోంది వెడుతోంది, కానీ సుచిత్ర రాలేదు. ఆలోచించి అహంభావాన్ని పక్కకి పెట్టి ఉగాది పండగకి నూతన సంవత్సరం గ్రీటింగ్ పంపాడు సుచిత్రకి. దానికి జవాబు లేదు. అంకుల్, వేపపూత పచ్చడి ఇచ్చి రమ్మన్నది మా అమ్మ. ఎదురింటి 5 ఏండ్ల హారతి పిలుపుకి సుధామ ఉలిక్కిపడి గతంలో నుంచి ప్రస్తుతానికి వచ్చాడు. ఆ అమ్మాయి ఇచ్చిన వేపపూత పచ్చడి తిని ఆ పిల్లకి బిస్కెట్లు ఇచ్చి పంపాడు. మనసు ఆలోచనల మీద నుంచి మరలించుకోవాలి. ఇంకా సుచిత్ర కోసం ఇలా ఎదురు చూడటం అనవసరమేమో అనుకొని లాయర్ దగ్గరికి వెళ్ళి విడాకులకి ప్రయత్నించటం మంచిది అని బయలుదేరాడు. అంతలోనే ఆ అభిప్రాయాన్ని మార్చుకొని వచ్చి సుచిత్రకి ఉత్తరం రాశాడు. జవాబు రాలేదు. మరికొన్ని నెలలు గడిచిపోయాయి. సుధామ లాయర్ దగ్గరికి వెళ్ళాడు. దెబ్బకి దెయ్యం పారిపోయిందన్న సామెతగా అల్లుడి నుంచి రిజిస్టర్ నోటీస్ అందగానే మామగారి దగ్గర నుంచి సుధామకి ఉత్తరం వచ్చేసింది.
సుచిత్ర వస్తోందా? ఇది నిజమా? ఉత్తరం అందుకున్న సుధామ మనసు ఆనందంతో గంతులు వేసింది. బస్టాండుకు వెళ్ళాడు. తండ్రి వెనక బస్సు దిగిన సుచిత్ర తలెత్తి తనని చూడనే లేదు. మనసులో సూదులు గుచ్చుకున్నంత బాధ. అయినా భరిస్తూ ఇంటికి తీసుకువచ్చాడు. ఆ రోజంతా యాంత్రికంగానే గడిచింది. నేను వెళ్ళిపోతున్నాను అల్లుడుగారు. చూడండి, సుచిత్ర చిన్నపిల్ల అని నేను అనను. మేం చెప్పవలసిందంతా చెప్పాం. మీరు కాస్త ఓపిక పట్టి దాన్ని దారిలోకి తెచ్చుకోండి. ఇంతకు మించి నేను ఇంకేం చెయ్యలేను అన్నాడు చేతులు పట్టుకొని. సుధామకి కోపం కట్టలు తెంచుకుంది. చూడండి, సుచిత్రకి ఇష్టం లేని పెళ్లి చేయటం మీ మొదటి తప్పు. ఈ కారణంగా నా జీవితం వెదలపాలు చేయటం రెండో తప్పు. బలవంతంగా ఇలా నా దగ్గరికి తీసుకువచ్చి దించటం మూడో తప్పు. మీ తప్పులకి నేను బాధ్యత వహించను. నాకు ఆ అవసరం లేదు. ఈ సమస్యకి విడాకులే పరిష్కారం. మీ అమ్మాయిని తీసుకువెళ్ళిపోండి ఆవేశంగా అన్నాడు. బాబు, మీ కాళ్ళు పట్టుకుంటాను, అలా అనకండి. వెధవ నవలలు కథలు వెర్రిగా చదివి ప్రేమ దోమ అంటూ పిచ్చి పిచ్చి ఆలోచనలు పెంచుకొని భగవంతుడిచ్చిన అదృష్టాన్ని, మంచి మనసు ఉన్న మిమ్మల్ని గుర్తించలేకపోతున్న ఆ పిచ్చి పిల్ల మీద జాలిపడు బాబు. ఒకరోజు కాకుంటే ఒకరోజు దాని అభిప్రాయాలు పిచ్చివని మీ కాళ్ళు పట్టుకునే రోజు వస్తుందన్న నమ్మకం నాకుంది అల్లుడుగారు. అందుకే కాస్త ఓపిక పట్టమని మరీ మరీ ప్రాధేయపడుతున్నాను. ఆడపిల్ల తండ్రిగా నే చెప్పే మాటల వెనక ఉన్న బాధ అర్థం చేసుకోమని అర్థిస్తున్నాను. చూడండి, ఆ పాతకాలం మాటలు నాకు చెప్పవద్దు. సుచిత్రని నా దగ్గర వదలటం మాత్రమే తండ్రిగా మీ బాధ్యత కాదు. ఆమె మనసు ఇష్టపడేలా చేయండి. నాకు ఏ అభ్యంతరం లేదు విసుగ్గా అన్నాడు. విజ్ఞత తెలిసిన మీరు అలా అంటే నా గతేం కాను? అలా అనకండి. సుచిత్ర మీ అర్ధాంగే అంటూ ఆయన వెళ్ళిపోయాడు. ఇంత జరుగుతున్నా చూస్తూ నిలుచుందే కానీ సుచిత్ర ఉలకలేదు పలకలేదు. సుధామకి ఒళ్ళు మనసు మండిపోసాగాయి. ఇప్పుడేం చేయటం? తల పట్టుకొని కూర్చుండిపోయాడు. 4 రోజులు అతి భారంగా గడిచిపోయాయి. సుచిత్రలో మార్పు లేదు. సుధామ తనే వంట చేసి తను భోజనం చేసి కాలేజీకి వెళుతున్నాడు వస్తున్నాడు. సుచిత్ర ఎంచక్కా భోజనం చేసి ఏవో తను తెచ్చుకున్న పుస్తకాలు చదివేస్తూ కూర్చుంటోంది. లేకుంటే టీవీ పెట్టుకొని చూస్తుంది, అంతే. సుచిత్ర వచ్చిందని సుధామ చెప్పకున్నా కాలేజీలో అందరికీ తెలిసిపోయింది. ఇది మరీ బాధ కలిగిస్తోంది. ఈ బాధని పోగొట్టుకునే మార్గం ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి ఇంటికి వచ్చాడు. సుచిత్ర ఏదో పుస్తకం దీక్షగా చదవటంలో మునిగిపోయిందల్లా సుధామ బూట్ల శబ్దానికి పుస్తకం మూసి లేచి నిల్చుంది. ఏమిటవన్నీ? టీపాయ్ మీద పెట్టి ఉన్న పుస్తక ప్రజెంటేషన్స్ ప్యాకెట్లని చూస్తూ అడిగాడు. మీ స్నేహితులట, ఓ 4 వచ్చి ఇచ్చి వెళ్ళారు. సుధామ తల బాదుకున్నాడు. ఇప్పటికే సమయం మించిపోయింది. ఇంకా ఆలస్యం చేయకూడదు. ఆవేశాన్ని అణచుకొని, సుచిత్ర కూర్చో, నీతో మాట్లాడాలి అంటూ తను ఓ కుర్చీలో కూర్చున్నాడు. సుచిత్ర సుధామ ముఖంలోకి చూసింది. చెప్పండి అన్నట్లుగా. సుచిత్ర, పెళ్లి కాకముందు ఎవరినో ఇష్టపడవచ్చు. అతన్ని పెళ్లాడాలి అని అనుకోవచ్చు. అవన్నీ జరగకపోవచ్చు. గతం మరవటం కష్టమని నీకు అనిపించినప్పుడు మరో వ్యక్తిని నువ్వు పెళ్లాడకూడదు. గత్యంతరం లేక పెళ్లాడినా నీ కలలు నిజం కాలేదన్న బాధతో భర్తని సాధించటం సబబేనా? సుచిత్ర తల వంచుకుంది. సుధామలో సహనం నశించింది. సుచిత్ర, నీ బట్టలు సర్దుకో, మీ నాన్నగారింటికి వెళ్దువు కానీ. ఆ పని చేయకండి. వాళ్ళు పరువు పోతుందని ఉరి పెట్టుకుంటారు గాబరాగా చూస్తూ అంది. ఇక్కడ నా పరువు పోదా? అవును, నేను ఇది ఆలోచిస్తున్నాను. ఎన్ని సంవత్సరాలైనా నీ ఆలోచనలు సాగుతూనే ఉంటాయి. ఈ సమస్యకి పరిష్కారం నేను చెప్తాను. చూడు, నువ్వు కావాలనుకున్న అతను ఎక్కడ ఉంటాడో చెప్పు, నిన్ను పంపేస్తాను బాధని అణచుకుంటూ అన్నాడు. నిజంగా నన్ను మీరు పంపేస్తారా? ఆశ్చర్యంగా చూస్తూ అంది. నిజంగా పంపేస్తాను. చెప్పు, అతను ఎక్కడ ఉంటాడు? ఈ ఊర్లోనే. అయితే వెంటనే బయలుదేరు సుచిత్ర. ఆటో తెస్తాను, నిన్ను అతని దగ్గర భద్రంగా దించుతాను. సుధామ లేచి చెప్పులు వేసుకోబోయాడు. సుచిత్ర కదలలేదు, మెదలలేదు. సుచిత్ర మరోసారి చెప్పాడు, నేను వెళ్ళను. ఎందుకని? కోపాన్ని అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుంటూ అన్నాడు. నాకు అతను అక్కర్లేదు. చాచి చెంప పగలగొట్టాలన్నంత ఆవేశం వచ్చేసింది. అయినా తనని తను సంభాళించుకుంటూ, పాత చింతకాయ పచ్చడి కబుర్లు నాకు నచ్చవు అన్నాడు. ఇది వరకు నాకు నచ్చేవి కావు, కానీ ఇది జీవితం.
అది ఈ జీవితంలో అనుకున్నవన్నీ జరగవని, జరగని వాటి కోసం కాలాన్ని వ్యర్థం చేసుకోకూడదని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతూ ఉంది. తెలిసి తెలియని వయసులో ఆకర్షణ ప్రేమగా భ్రమించి ఎండమావుల వెంట పరిగెత్తాలని ప్రయత్నించి ఎదురుదెబ్బ తగిలి బోర్లా పడ్డ నాకు మనసు కుదుటపరుచుకోవటానికి చాలానే టైం పట్టింది. మంచితనము, సంస్కారము ఉన్న మీరు నాకు భర్తగా దొరకటం చాలా అదృష్టం అని అమ్మా నాన్న చెప్తున్నా నేను కొంత గ్రహించినా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మీ మీద గౌరవం మరీ పెరిగింది. ఇందాక మీరన్న ఒక్క మాట మనసు మీద పన్నీరు జల్లు కురిపించింది. సుచిత్ర కళ్ళలో నీళ్లు నిండుతుండగా ఒక్క అడుగు వేస్తూ సుధామ దగ్గరగా వచ్చింది. సుధామకి తల గిరగిరా తిరిగిపోతున్నట్లే అనిపించసాగింది. ఏమిటా మాట? నేను కావాలని అనుకున్నది ఎవరైనా సరే అతని దగ్గరికి పంపిస్తానని. ఆ ఒక్క మాట చాలు మీ మంచి మనసు తెలియటానికి. సుచిత్ర చప్పున వచ్చి అతన్ని హత్తుకుపోయింది. ఇది నిజమా కలా అర్థం కావటం లేదు సుధామకి. అప్పటి వరకు ఉన్న కోపం ఎక్కడికి ఎగిరి చక్కాపోయిందో అతనికే తెలియదు. సుచిత్రని ప్రేమగా గుండెలకి హత్తుకున్నాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.